ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం. మరి మొదటిగా మనం తెలుసుకోబోయే జ్ఞానం 2వ అధ్యాయం 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. మాస్టర్స్, ఈ శ్లోకాన్ని మరొక్కసారి తెలుసుకుందాం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. మాస్టర్స్, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. సమబుద్ధి గలవాడు తన పాప పుణ్యాలను ఈ జన్మలోనే నశింపచేసుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు. యోగమే కర్మలలోని కౌశలం. మరి ఇప్పుడు ధ్యాన వివరణ తెలుసుకుందాం. మాస్టర్స్, మానవుడు నిత్య కర్మిష్టి. కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా కుదరదు. మంచిదో చెడ్డదో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. సృష్టి ధర్మం ప్రకారం పుణ్యపాపాలు కర్మబంధాలు తగులుకుంటాయి. తత్ఫలితంగా జన్మ పరంపరలో చిక్కుకుని విలవిల్లాడుతూ ఉంటాం. కర్మలను ఎలా ఆచరిస్తే కర్మబంధాలలో చిక్కుకోమో, పుణ్యపాపాల నుండి విముక్తులం అవుతామో, జన్మ పరంపర నుండి బయటపడతామో ఆ కిటుకు, ఆ కౌశలం, ఆ విధానం తెలియచేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అదే సమస్థితిలో యోగస్థితిలో ఉండి కర్మలు ఆచరించడం. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వమే యోగం అని చెప్పబడుతుంది అని ముందు శ్లోకంలో చెప్పారు. ఇక్కడ యోగః కర్మసు కౌశలం, యోగమే కర్మలలో కౌశలం అంటున్నారు. సమత్వంలో ఉంటూ యోగస్థితిలో ఉంటూ కర్మలు చేయడం అంటే కర్మ ఫలాల మీద ఆసక్తి కానీ కోరిక కానీ లేకుండా కర్మలు చేయడం. ఇంకా కార్యం యొక్క సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం కలిగి ఉండటం. కర్మ ఫలాల మీద ఆసక్తిని విడవడం అంటే కర్మ ఫలాలను త్యజించి నిష్కామంగా ఉండటం. సిద్ధి అసిద్ధుల యందు సమభావం అంటే కర్మలు సిద్ధించినా సిద్ధించకపోయినా కొంచెంగా సిద్ధించిన కర్మ ఫలాలు ఏమైనా కానీ మనస్సులో సమత్వంతో ఉండటం. అప్పుడు ఆ కర్మలు పునర్జన్మను కలిగించే ఫలితాలను ఇవ్వలేవు. కనుక జన్మ పరంపర నుండి బయటపడగలుగుతాం. కనుక కర్మ ఫల ఆసక్తిని వదిలి కార్యసిద్ధి కలిగినా కలగకున్నా సమస్థితిలో ఉంటూ కర్మలను ఆచరిస్తే ఈ లోకంలోనే పాప పుణ్యాల నుండి విముక్తిని పొందవచ్చు. ఎన్ని కర్మలను చేస్తూ ఉన్నా ఏ కర్మల పర్యవసానాలకు అంటని రహస్యాన్ని మాత్రం అభ్యసిస్తూ ఉండాలి. అదే కర్మల్లో కౌశలం. మాస్టర్స్, ఇప్పుడు మరో శ్లోకాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శ్లోకం అధ్యాయం 2వ అధ్యాయం 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషణః జన్మబంధ వినుర్ముక్తాః పదం గచ్చన్యనామయం. మాస్టర్స్, ఈ శ్లోకాన్ని మరొక్కసారి మనం తెలుసుకుందాం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్తా మనీషణః జన్మబంధ వినుర్ముక్తాః పదం గచ్చన్యనామయం. మాస్టర్స్, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఎంచేతంటే సమబుద్ధి గల జ్ఞానులు కర్మల వల్ల కలిగే ఫలితాన్ని విడిచి జన్మ అనే బంధం నుండి విడివడి దుఃఖరహితమైన పరమపదాన్ని పొందుతారు. మరి ధ్యాన వివరణ కూడా తెలుసుకుందాం. మాస్టర్స్, బుద్ధి ఉన్నవాడు అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు అన్నమాట. ఆధ్యాత్మిక పరిభాషలో బుద్ధి అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే జనన మరణ చక్ర విశేష పరిజ్ఞానం. ఆత్మజ్ఞానులు మరి వివేకవంతులు అంటే జనన మరణ చక్ర విశేష పరిజ్ఞానం కలవారు. వారు కర్మల వల్ల లభించే ఫలాలను ఎంత మాత్రం ఆశించరు. ఆత్మజ్ఞాని మంచి చెడులను రెండిని ఎప్పుడూ వదిలేస్తాడు. ఆత్మజ్ఞానం కేవలం మరింత యోగం కోసమే
పరితపిస్తాడు. ఆత్మజ్ఞాని కేవలం మరింత అవగాహన కోసమే యోగ సాధనలు చేస్తూ ఉంటాడు. వివేకవంతులు వారి వివేకపూరిత జ్ఞానమయ కర్మల ద్వారా శాశ్వతమైన దుఃఖరహిత పదాన్ని మరి మోక్షాన్ని పొందుతారు. ఆత్మనో మోక్షార్థం జగద్హితాయ. మొదట ఆత్మకు మోక్షం, తర్వాతనే జగద్హితం కదా మాస్టర్స్. మరి మనం ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు కూడా తెలుసుకున్నాం కదా. మరి ఈ జ్ఞానం మరింతగా మనం పెంపొందించుకోవాలి అంటే చక్కగా ధ్యాన సాధన చేద్దాం. ఎందుకంటే ధ్యానం ద్వారానే జ్ఞానం, జ్ఞానం ద్వారానే ముక్తి మాస్టర్స్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంత చక్కగా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనందరం కూడా ప్రతిరోజు షేర్ చేసుకుంటున్నందుకు, అంటే మ్యాక్సిమం ఏదైతే కుదరని రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో అన్నీ కూడా షేర్ చేయబడుతుంది. మరి ఇంత గొప్పగా మనమందరం జ్ఞానం షేర్ చేసుకుంటున్నాం. అందుకు మనందరం కూడా ఒకరికొకరం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ లలిత.